ఒక జీవితం ఉందని, ఆ జీవితం దేవుని దగ్గరతో ఉంటుందని, ఒకవేళ దేవుడి దగ్గర ఉండకుండా ఉంటే మనిషిలో ఉన్న ఆత్మను బట్టి భయంకరమైన నరకం ఉందని యుగయుగములు యాతన పడతామని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. కనుక దేవుడు లోకముని ఎంతో ప్రేమించడని పరిశుద్ధమైన బైబిల్లో యోహాను 3:16 చెప్తున్నాడు. దేవుడికి ప్రేమ ఉంది, మానవులను మనకి ప్రేమ ఉంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. దేవుడి ప్రేమలో ఒకటి సృష్టిని చేయాలని, మానవుని నిర్మించాలని, ప్రతి మనిషికి కావాల్సిన అవసరం తీర్చాలని దేవుడు కోరుకొని ప్రపంచంలో ప్రతి మనిషి ఆయన ఇచ్చిన గాలి, ఆయనకి వెలుగు, ఆయనకి ఋతువులు అనుభవిస్తున్నాం. దేవుడికి ఉన్నటువంటి ఆ ప్రేమ లోతైన సత్యం అది. ఈరోజు మనం అందరం కూడా పెద్ద చిన్న ధనిక పేద అందరం కూడా అనుభవిస్తున్నామంటే ఆయన సృష్టించాడు. సృష్టిలో ప్రతి మనిషికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రకృతిక సౌందర్య సమస్యను అనుభవించే కృప ప్రసాదించాడు. అంతేకాకుండా దేవుడు మానవాళ్ళని చూసినప్పుడు, మానవులు తప్పిపోయినట్టు తెలిసినప్పుడు, ఈ మనుషులు నా పోలికన మానవులు నరకానికి వెళ్ళకూడదని, నిత్యము పరలోకంలో నాతో ఉండాలనే ఉద్దేశంతో మనుషులందరినీ ప్రేమించాడు. అందరూ నిత్య జీవనం కలిగి ఉండాలని కోరుకున్నాడు. దేవుని ప్రేమ. పిల్లరా, దేవుడికి ఒక త్యాగము కూడా ఉంది, మనకి త్యాగం ఉంది. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. తన కుమారుడు అతను ప్రేమించినట్టుగా నీవు నేను మన పిల్లలను ప్రేమించలేము. మన ప్రేమలు మనకు తెలుసు. అంత ప్రేమ చూపిన దేవుడు మానవాళిని త్యాగం చేశాడు. ఆ త్యాగం ఏమిటి అంటే ప్రియులారా, మానవులందరి కొరకు ఉచితంగా తన కుమారుని అనుగ్రహించాడు. ఇది త్యాగం. మానవులందరూ ప్రతి ఒక్కరి పాపము, శిక్ష, అవమాన శాపాన్ని అనుభవించి ఆయన మరణించడానికి, మరణించి తిరిగి లేచి మానవాళ్ళని పాప శిక్ష విమోచించడానికి యేసుక్రీస్తుని ఆయన త్యాగముగా ఇచ్చాడు. అది దేవుని ప్రేమ. దీనివల్ల మనమేం నేర్చుకోవాలంటే, యేసులో అంగీకారం ఉంచినట్టయితే ఎవ్వరూ నశించి నరకానికి వెళ్ళక్కర్లేదు. ఇది గొప్ప అవకాశము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియులారా, ఎంతటి వాళ్ళమైనా సరే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే మోక్షానికి మనం వెళ్ళగలం. ఆ యేసుక్రీస్తు నిశ్చయం మనకు ఉంది. మనందరి పాప విమోచకు దేవుడు ఏర్పరిచిన కార్యం. అయితే ఉచితంగానే ఇచ్చాడు ఇదంతా. మనమేమి చెల్లక్కర్లేదు. కానీ ఆ యేసుని విశ్వాసం, ఎంతమంది ప్రభుని యేసుని విశ్వాసంతో వారందరూ దేవుని బిడ్డల అయ్యే అధికారము దేవుడు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా అంత భాగ్యాన్ని మానవాళికి ఇచ్చాడు. భూ ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరూ బలహీనులుగా ఉన్నారని, దేవుడితో దూరస్తులుగా ఉన్నారని, శాపగ్రస్తులుగా ఉన్నారని, మానవ హృదయాల్లో దేవుడు కావాలని ఆశ కలిగి వెతుకుతున్నారని, మానవుడిలో జన్మతః పాపం ఉందని దేవుడు గ్రహించాడు. ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని బలహీన పాపంతో ఉన్నాం. అలాంటి పాపం నుండి విమోచించి, అలాగే నిత్య నరకం తప్పించుకొని యుగయుగములు దేవుడితో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూలోక జీవితం శాశ్వతం కాదు ప్రియులారా. నువ్వు ఎన్నాళ్ళు ఇంట్లో ఉన్నా, మేడ మీద ఉన్నా, కొద్ది రోజులతో లోకాన్ని విడిచి వెళ్తావు. వెళ్ళినంత ఆత్మ ఉంది కనుక ఆత్మకి 2 చోటులు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. నరకానికి ఎవరూ వెళ్ళకూడదు. అది యుగయుగములు యాతంతో కూడిన స్థలం. అజ్ఞానదు పురుగు చావదు. పరలోకములు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్నను ప్రేమించి తన ప్రాణాన్ని, తన యొక్క రక్తానంతా సంపూర్ణ నెరవేర్చి బలి అర్పణ అయ్యాడు. ఆ రక్తం ద్వారా మన పాప విమోచన, మనకి పాప క్షమాపణ ఉంటుంది. ఆ దేవుడు మనకి నీతి ఇచ్చే పాపాలు అధికారం కలిగి ఉన్నాడు కనుక మరణించి తిరిగి లేచాడు కనుక ఆ యేసులోనే గొప్ప నిత్యం మోక్షముకు ప్రియులారా, నమ్మండి. ప్రభువా నువ్వు ప్రభు అని, అలాగే యేసు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించినట్టయితే నువ్వు రక్షణ పొందుకుంటావు, దేవుని నీతి పొందుకుంటావు, అలాగే పరలోక భాగ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నాకు అక్కర్లేదయ్యా, నాకు భూలోకలు అన్నీ ఉన్నాయని ఒకవేళ నువ్వు భ్రమసిపోయి, సృష్టికర్తను మర్చిపోయి, నా మంచితనము, నా గొప్పతనము, నాకెవరో బలగమున్నారు, నాకు చదువు ఉంది, నాకు ధనం ఉంది, ఏదైనా చేస్తానుకుంటే మోసపోతావు. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రికి చేరడమే కళాఖండిగా ప్రభు చెప్తున్నాడు. కనుక వీళ్ళ శరీరంతో మనమందరము పాపులమే. శరీరంతో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పాపం లేని శరీరాన్ని మన కొరకు అర్పించాడు. మన పాప విమోచన కొరకు మరణించాడు, రక్తంగా తిరిగి లేచాడు. కనుక యేసులోనే నిత్య జీవం ఉంది, మోక్షం ఉంది. ఇది నువ్వు అంగీకరించి మోక్షానికి స్వతంత్రించుకో. నా పొద్దుని నిర్లక్ష్యం చేసేది మూర్ఖత్వం. ఇది అనుకూల సమయం. రక్షణను ప్రభువుని నమ్మండి, రక్షణ పొందుకోండి. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ఇప్పటి వరకు తులసి రామనాయుడు వంశలో మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు యేసుక్రీస్తు
వారి యొక్క పరిశుద్ధమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న దానియేల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్ర పరిశుద్ధ ఉన్నత గణనామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఎండవేళలోనైనా మీ పిల్లలమైనటువంటి మేమందరం మీరు ప్రేమించిన ఈ గ్రామానికి రావడానికి ముఖ్య కారణం మీకు తెలుసు. ఏ ఆత్మయు నశించకూడదని, ప్రతి ఆత్మ నీతో నీ సన్నిధికి చేరాలని, నీతో కలకాలము సంతోషముతో ఆనందముతో ఉండాలని, మార్గము తప్పి త్రోవ తప్పి ఏ ఆత్మయు నరకానికి వెళ్ళకూడదని, అక్కడున్న బాధను అనుభవించకూడదన్న మీ మంచి మనస్సును మీ దాసుడు ప్రకటించాడు. ఈ ప్రాంతపు ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. వారి ఆత్మను రక్షించుకునే శక్తిని వారు కోల్పోయారు. కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వారి ఆత్మను వారు రక్షించుకునే అవకాశాన్ని ఈ ప్రాంతపు ప్రజలకు మీరు దయచేయమని, తోడుగా భద్రత అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.